మొత్తానికైతే ప్రొఫెసర్ నాగేశ్వర్ని అయితే ఆయన అరెస్ట్ చేయకుండా లేదంటే ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా కొంత వెనక్కి తగ్గినట్టుగా మనకు స్పష్టంగా అయితే అర్థమవుతుంది. అంటే వెనక్కి తగ్గడానికి తెలంగాణ సమాజం చైతన్యవంతంగా ఉంది అనేటువంటి అభిప్రాయం వాళ్ళకి కలిగింది. నాగేశ్వర్ గారితో సంబంధం లేకుండానే ఒకవేళ అప్రోచ్ అయితే వీళ్ళందరూ కదులుతారు అనేటువంటి ఒక అభిప్రాయం ఉండటం వలన ఇప్పుడు పోసాని కృష్ణమురళిని తీసుకెళ్ళినప్పటి పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి అది కాదు. కాబట్టి కొంచెం సంయమనంతో వ్యవహరిద్దామని వాళ్ళు అనుకుని ఉంటారు. ఓకే, అంటే దీని అంతటికీ రీజన్ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి నుంచి గట్టిగా వచ్చిన రిటార్ట్ కానీ తర్వాత తెలంగాణ సమాజం నుంచి వచ్చిన రిటార్టే. నాగేశ్వర్ గారు సమ్మెసుగానే ఉన్నాడు, ఆయనేమి ఉద్యమకారుడు చేయాలి అనుకోవాలి. తెలంగాణ జర్నలిస్టులు లేదంటే తెలంగాణ సమాజం అంటే ఒక చులకన భావనగా ఉంది మీకు. అందుకే ఈ రోజు మమ్మల్ని గతంలో కేవీఆర్ అనే ఒక జర్నలిస్ట్ని కూడా ఆయన అరెస్ట్ చేశారు, ఆయన చిత్రహింసలు పెట్టారు. ఈరోజు మా మీదకి వస్తున్నారు. అసలు పక్క రాష్ట్రంలో మీ పరిపాలన మీరు చేసుకోండి, మాకు ఎక్కడైనా మాట్లాడే స్వతంత్రం ఉంది, మీరెవరు మా రాష్ట్రానికి వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయడానికి, మా అభిప్రాయం మేము చెప్పుకుంటామని చాలా గట్టిగా చెప్పటం, తర్వాత ఇది ఆంధ్ర వర్సెస్ తెలంగాణ అనే ఒక నెరేటివ్ తీసుకురావటం అనేది ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద అది కూడా నాగేశ్వర్ గారి క్రియేషన్ కాదు, ఇక్కడ ఒక 3 సంఘటనలు వరుసగా జరిగినాయి. ఒకటి నరేంద్ర మోడీ గారి పర్యటన, అది ఆ సందర్భంగా ఆయన రేవంత్ రెడ్డి గారితో సంభాషించినటువంటి పద్ధతి, ఈయన్ని పొగిడినటువంటి పద్ధతి, అదేదో ఈయనకు లైన్ వేస్తున్నారు అనే అభిప్రాయం కలిగించటం అనేది ఒక అంశం అయితే, అదే టైం లైన్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద వాళ్ళు దాడులు చేయటం చూసాం. ఇది జరుగుతున్నటువంటి సందర్భంలోనే ఎన్టీఆర్ విగ్రహాన్ని ఇక్కడ పెట్టడం, ఈ 3 సంఘటనలు ఒకదాని పక్కన ఒకటి జరిగినాయి. ఈ జరుగుతున్న క్రమం ఏ పద్ధతిలో వీళ్ళకి సన్నివేశాన్ని కల్పించింది నేటివ్ తెలంగాణ పీపుల్కి. అంటే ఇక్కడ కొంచెం ఆంధ్రాకి అనుకూలమైనటువంటి పరిపాలన ఏదో నడుస్తోంది అనేటువంటి అభిప్రాయాన్ని కలిగించే పద్ధతిలో ఇవన్నీ డ్రైవ్ అయినాయి. ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఎందుకు పెట్టావు, నీకు ఒక నెరేటివ్ ఉంది, నువ్వు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో లబ్ధి పొందానని అనుకుంటున్నావు. ఎన్టీ రామారావు గారి విగ్రహం పెడతాను అని చెప్పడం, దాని తాలూకా ప్రభావం, ఆ కులం తాలూకా ఓట్లు, రామారావు గారు ఏ కులంలో అయితే పుట్టారో ఆ కులం తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి ఏరియా అదంతా. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం కమ్మ సామాజిక వర్గం ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి ప్రాంతము, సినిమా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి ప్రాంతము, సినిమా పరిశ్రమ ఇప్పటికీ కమ్మ జెండా కిందే ఉన్నది అనేది వాస్తవం. కనుక ఎన్టీ రామారావు విగ్రహం పెట్టడం అనేది పొలిటికల్గా మీకు ఉపయోగపడే అంశమే కావచ్చు కాంగ్రెస్ పార్టీకి, కానీ ఆయన జీవితాంతం కాంగ్రెస్ని వ్యతిరేకిస్తూ వచ్చాడు. వ్యతిరేకించడమే కాదు, చాలా తీవ్రంగా యుద్ధం చేశాడు. ఇప్పుడు ఒక గద్దర్ పాట ఉంది, గద్దర్ ఒక పాట రాశాడు, నాదెండ్ల భాస్కర్రావు వెన్నుపోటు జరిగినప్పుడు రాశాడు అది. ఇంటివా పోసన్న ఎంటోడు పోయిండంట, ఇద్దరు మాట్లాడుకుంటారు, ఇద్దరు గొర్రెలు కాసుకునేవాళ్ళు మాట్లాడుకుంటున్నట్టుగా రాశాడు పాటని. అందులో ఒక గొర్రెలు కాసుకునేవాడు ఇంకో గొర్రెలు కాసుకునేవాడితో చెప్తాడు, ఇంటివా పోసన్న ఎంటోడు పోయిండంట, ఇందిరమ్మ గారడి చేసి సంటోడిని దించిందంట అంటాడు. అప్పుడు అవతల అతను రియాక్ట్ అవుతాడు, ఈడేమి సక్కనోడు, ఎవరు ఎన్టీ రామారావు, ఈడేమి సక్కనోడు, అది ఏమి సక్కని తల్లు అంటాడు. ఆవిడ అమ్మ అని చెప్పుకుంటుంది కానీ ఆవిడ కూడా తక్కువదేం కాదు, ఆవిడ దుర్మార్గురాలే, వీరు అంతకంటే దుర్మార్గుడే, ఇద్దరికి ఓటులు గుద్ది బుద్ధి వచ్చి నాదోరన్నా అంటాడు. తోడేళ్లు మేకలకు తోడురావు నీడకావు అంటాడు. అవి 2 తోడేళ్లు, అవి మేకలకు తోడురావు. ఇందిరాగాంధీ అనే తోడేలు కానీ ఎన్టీ రామారావు అనే తోడేలు కానీ అవి వాళ్ళకి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి, ఆ ప్రయోజనాల కోసం మనవాళ్ళుగా అభినయిస్తారు అంతవరకే. కాబట్టి ఇప్పుడు మనం ఈ చర్చ చేసుకుంటూ ఉండగా మన మేకలు దొరల చేలో పడి మేస్తే వాళ్ళు వచ్చి కొడతారు మన.
అని పోసన్న గొర్రెలు దొరల చేలో పడతాయి, ఓకే. పడితే వాళ్ళు వచ్చి కొడతారు. అందుకని ఈ చర్చ ఆపేసి మనం వెళ్ళిపోయి మన గొర్రెలు కాసుకుందాం, మనకెందుకు వచ్చిన గొడవ ఓకే అని కంక్లూడ్ చేస్తాడు ఆ పాటని. అంటే ప్రజల నిస్సహాయ స్థితిని చెబుతూ, పాలకుల దుర్మార్గాలను చెప్తూ, వాళ్ళ కుట్రలను చెబుతూ నడుస్తుంది ఆ పాట. ఓకే. అదే పరిస్థితి నిన్న నాకు రేవంత్ రెడ్డి గారు అక్కడ మాట్లాడుతుంటే అదే పాట మనసులో పదే పదే మెదిలింది. అవును, అద్భుతంగా రాశాడు ఆ రోజుల్లో అని. అవును, అంటే కాలం ఎంత వేగంగా మారిపోతుంది, ఎంత మార్పులు తీసుకొస్తుంది అనేది నిన్న జరిగిన సంఘటన ఒక పెద్ద ఉదాహరణ. ఎందుకంటే ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయం కానీ, ఆయన యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్న సమయంలో చాలా పెద్ద యుద్ధమే చేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్కి వ్యతిరేకంగా కూడా ఆయన సినిమాల్లోనే చేశాడు కాంగ్రెస్ పార్టీతో యుద్ధం, రాజకీయాల్లోకి వచ్చాక కాదు. అవును, ఆయన సినిమాల్లో ఉండగా తాతమ్మ కళ అనే సినిమా ఎందుకు బ్యాన్ అయింది? అవును, ఎవరు పిటిషన్లు వేసింది ఆ రోజున? కాంగ్రెస్ నాయకులు కాదా? అవును. ఆ సినిమా 50 రోజులు అయిన తర్వాత బ్యాన్ అయింది. మొదట్లో సెన్సార్ వాళ్ళు హోల్డ్ చేశారు దాన్ని, బోల్డ్ బీపులు వేశారు, చిన్న చిన్న ముక్కలు కత్తిరించారు. అవన్నీ జరిగి రిలీజ్ అయిన తర్వాత అయినప్పటికీ ఇంకా ప్రభావం ఉంది ఓకే అని కదా మీరు కోర్టుకు వెళ్ళి 50వ రోజు ఆ సినిమా బ్యాన్ చేయించారు. ఆ తర్వాత 20 నిమిషాల సినిమా కట్ చేసి ఓకే 2 కొత్త పాటలు పెట్టి మళ్ళీ రిలీజ్ చేశారు కదా. తర్వాత సంవత్సరం ఓకే 74లో రిలీజ్ అయితే మళ్ళీ 75లో రిలీజ్ అయింది కదా ఆ సినిమా. అవును, బ్యాన్ అయిన సినిమా. అవును, ఇవన్నీ నిజాలే కదా. ఇవన్నీ నిజాలు. ఆ రోజున రామారావుకు వ్యతిరేకంగా పిటిషన్లు వేసిన వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ నాయకులే కదా. అవును. ఎందుకు వేశారు ఆ సినిమా? ఇందిరాగాంధీ గారి విధానాలకు వ్యతిరేకంగా సినిమా ఉంది. అవును, అది గొడవ. అవును. 74 నాటి యుద్ధం అది. 77లో 76లో అవును, యమగోళలో ఆయన విమర్శించింది దేన్ని? కాంగ్రెస్ పార్టీనే కదా. అవును. ఎందుకు ఆ సినిమా ప్రొడ్యూసర్ వణికిపోయాడు? వెంకటరత్నం గారు నరసరాజు గారి పుస్తకంలో స్పష్టంగా రాశాడు ఆయన. ఓకే. నిద్రపోయేవాడు కాదు వెంకటరత్నం ఆ సినిమా షూటింగ్ జరిగిన అన్ని రోజులు. అవును. సెన్సార్ అయి బయటకు వచ్చి హిట్ టాక్ వచ్చిన తర్వాత ఆయన నిద్రపోయాడు. ఓకే. ఇంకా యమగోళ పక్కన పెడితే ఇంకా 5-6 ఏళ్ల క్రితం మహానాయకుడు అనే ఒక సినిమా కూడా వచ్చింది. కథానాయకుడు మహానాయకుడు అని ఆయన బయోపిక్ తీశారు బాలకృష్ణ గారు. అందులో కూడా ఇందిరాగాంధీని ఒక డెమోనైజ్ చేస్తూ ఆవిడ్ని ఒక విలన్ లాగా చిత్రీకరించారు. కానీ అందులో ఒక సబ్మెసివ్ టోన్ ఉంటుంది ఆ సినిమాలో. రామారావుకి సంబంధం లేని ఒక సబ్మెసివ్ టోన్ ని జొప్పించారు కావాలని. ఆ సినిమాలు ఫెయిల్ అవడానికి కారణం అదే. ఎన్టీఆర్ లో ఒరిజినల్ గా ఉండేటువంటి కోణాలు వేటిని దానిలో ప్రదర్శించాల. అవును. ఆయన చాలా స్పష్టంగా యాంటీ బ్రాహ్మిన్, యాంటీ హిందీ, యాంటీ కాంగ్రెస్ అనే ఒక త్రిసూత్రం ఆయన బుర్రలో ఇంకింది రకరకాల కారణాల వల్ల. అవును. అది ఆయన దాచుకునే ప్రయత్నం చేసేవాడు కాదు. ఆయన ఎంతసేపు నిన్న అక్కడ మాట్లాడిన దానిలో పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేశాడు, లేకపోతే కరణం మునసబుల్ని తీసేశాడు అని మాట్లాడారు. కానీ ఎండోమెంట్ యాక్ట్ అనేది కూడా పట్టుకొచ్చాడు ఆయనే. ఓకే. పట్టుకొచ్చి అర్చకులకి అనువంశక అర్చకత్వం అనేది రద్దు చేశాడు. అవును. నిన్న చంద్రబాబు నాయుడు గారు అక్కడ అర్చకుల వేతనాలు పెంచాడు. ఎన్టీ రామారావు గారు కోసారు ఆ రోజున. ఓకే. కోసి అనువంశక అర్చకత్వం రద్దు, అర్చక పదవులకి కూడా రిటైర్మెంట్ ఉంటుంది, వీటి రిక్రూట్మెంట్ కూడా ప్రభుత్వం నేరుగా అంటే సర్వీస్ కమిషన్ నుంచే చేస్తుంది, దానికి కూడా రిజర్వేషన్లు అమలవుతాయి, అందరికీ వేదం చెప్పిస్తాం, వేదిక్ యూనివర్సిటీ పెడతామని మాట్లాడాడుగా. అది ఇంకెవడైనా మాట్లాడగలరా ఇప్పుడు ఉన్నటువంటి నాయకుల్లో? దాన్ని డైల్యూట్ చేసింది రాజశేఖర్ రెడ్డి కదా. కోర్టులో అది సుప్రీంకోర్టులో అది వీగిపోవడానికి కారణం రాజశేఖర రెడ్డి కదా. దాని మీద యుద్ధం కదా చిలుకూరు బాలాజీ టెంపుల్. అవును, అవును, అవును. కాబట్టి ఎన్టీ రామారావులో రకరకాల కోణాలు ఉన్నాయి, ఆయన ఒక కాంప్లెక్స్. అవును. ఆ కాంప్లెక్స్లో మంచి జరిగింది, దుర్మార్గాలు జరిగినాయి. బేసిక్గా ఆయన యాంటీ కాంగ్రెస్ అని స్పష్టం. ఆయన ఐడెంటిటీ కూడా, ఆయన పొలిటికల్ ఐడెంటిటీయే యాంటీ కాంగ్రెస్ ఒక ఫిగర్ అంతే. ఆయన చాలా బలంగా ఇందిరాగాంధీ గారు ఇక్కడికి హైదరాబాద్ వచ్చినప్పుడు
ప్రధానమంత్రి ప్రోటోకాల్ ప్రకారం ఆవిడ ముందు నుంచోవాలి అనే అభిప్రాయం ప్రోటోకాల్ ఆఫీసర్లు చెప్పినప్పుడు దాన్ని వ్యతిరేకించి అవును. ఆ పర్యటనను బాయ్కాట్ చేసి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని గాయపరిచిన ప్రధాని అని చెప్పి అవును. నేను ఈ పర్యటనను బాయ్కాట్ చేస్తున్నానని ప్రకటించిన మనిషి ఆయన. అవును. అది మూర్ఖత్వం అనండి, ఏదైనా అనండి, ఆ అభిప్రాయం కలిగింది ఆయనకి చెప్పాడు. ఓకే. కాబట్టి ఆ ధోరణిలో ఉన్నాడు ఆయన. నాదెండ్ల భాస్కర్ రావు గారి స్కీమ్ ఇందిరాగాంధీ గారి ఆలోచనలో నుంచి పుట్టినటువంటి కార్యక్రమం అని కాదనగలరా ఎవరైనా? ఇప్పుడు ఆ రోజున అంటే చివరి నిమిషంలో నాదెండ్ల భాస్కర్ రావు కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచింది, అది వేరే గొడవ. అవును. సినిమా బాగాలేదు అని ఎప్పుడైతే అర్థమైందో ఇది మనకు చుట్టుకుంటుంది అనవసరంగా అనుకొని ఇమ్మీడియట్గా వైఎస్ రాజశేఖర రెడ్డికి ఫోన్ చేసి నువ్వు వెళ్ళి గవర్నర్తో మాకు ఏ సంబంధం లేదని చెప్పి అన్నారు. ఆయన వెళ్ళి చెప్పాడు. ఆ చెప్పిన క్షణమే నాదెండ్ల భాస్కర్ రావుకి అర్థమైపోయింది మన సినిమా ముగిసింది అని. ఓకే. సో ఇలాంటి దారుణాలు చేసి రాష్ట్రాలండి రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టిన సందర్భమే జాతీయ రాజకీయాల్లో ఉన్న వాతావరణం ఆయనకి కలిసి వచ్చింది. అప్పుడు ఖలిస్తాన్ ఉద్యమం జరుగుతోంది. ఖలిస్తాన్ వాళ్ళతో మాట్లాడతానన్నాడు ఈయన. ఓకే. ఎన్టీ రామారావు ఈనాడులో కార్టూన్ వేశారు. ఆయన సన్యాసి గెటప్లో. అంటే ఆయన ఏం మాట్లాడదలుచుకున్నాడు వాళ్ళతో? ఎందుకంటే ఈయన కూడా కేంద్రం అనేది ఒక మిథ్య, ఇది అన్ని స్టేట్. అదే ఈయన ఖలిస్తాన్ వాళ్ళతో మాట్లాడతానన్నాడు. అవును. అస్సాం గణ సంగ్రామ పరిషత్తో మాట్లాడతానన్నాడు. గూర్ఖాల్యాండ్ ఉద్యమం జరిగేది అక్కడ సుభాష్ గీషింగ్ నాయకత్వంలో. అవును. వాళ్ళతో మాట్లాడతాననేవాడు. అవును. కాశ్మీర్ వాళ్ళతో మాట్లాడతాననేవాడు. అంటే ఏం మాట్లాడదలుచుకున్నాడు? పార్ట్ ఆఫ్ ఇండియా అసలు మీరు అందరూ ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు ఈ దేశం నుంచి? ఓకే. కాబట్టి మీకు అన్యాయం జరుగుతోంది కేంద్ర ప్రభుత్వం నుంచి అనే కదా మీ గొడవ. ఇదే అన్యాయం ఆంధ్రప్రదేశ్కి కూడా జరుగుతోంది. ఓకే. కాబట్టి మేము కూడా యుద్ధంలో ఉన్నట్టుగా మీరు గమనించండి. ఓకే. ఓకే. ఓకే అని చెప్పాలి. అంటే మనం అంతా సంఘటితమయ్యి అసలు ఈ కేంద్రం అనేది మిథ్య, కేంద్రం అనేది లేదు అంటే అప్పుడు కాంగ్రెస్ నుంచి కూడా ఇది ఒక విజయవాడలో కాంగ్రెసేతర ముఖ్యమంత్రుల సమావేశం ఎందుకు పెట్టాడు? అవును. ఫారూక్ అబ్దుల్లా దగ్గర నుంచి ఎంజి రామచంద్రన్ వరకు పిలుచుకొచ్చి రామకృష్ణ హెగ్డే వీళ్ళందరినీ. అవును. ఇంకే ముఖ్యమంత్రి ఎందుకు చేయలేదు ఆ కార్యక్రమం? ఆయన 2 సార్లు పెట్టాడు. అవును. వాళ్ళతో. అవును. ఎందుకు ప్రతిసారి అప్పుడు రాజీవ్ గాంధీ ముఖ్యమంత్రిగా ఉన్నారా, ప్రధానిగా ఉన్నారా, లేదంటే ఇందిరా ప్రధానిగా ఉన్నారా? ఇందిరమ్మ ఉండగానే జరిగింది అది విజయవాడ సమావేశం. ఓకే. ఆ తర్వాత రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు కూడా ఇంకోసారి జరిగింది, అది హైదరాబాద్ లో జరిగింది. అప్పుడు కాంగ్రెస్ నుంచి కూడా ఇది ఒక దేశద్రోహ చర్య, మీరు ఈ జాతి ఉద్యమాలు ఇవన్నీ కేంద్రం దేశద్రోహ పరమైన మాటలు ఇవన్నీ వాళ్ళు విమర్శలు చేశారు. రామారావు మీద విమర్శ ఉంది. ఆయన భారతీయ జనతా పార్టీతో కూడా ఒక టైంలో వాళ్ళ స్నేహం ఆయనకు ఉపయోగపడింది. నాదెండ్ల భాస్కర్ రావు ఎపిసోడ్ అప్పుడు దానికి ఒక చెల్లింపు చేశాడు. హన్మకొండ ఎలక్షన్లో పోటీ పెట్టకుండా వాళ్ళని గెలిపించడానికి సహాయపడ్డాడు. అక్కడితో చెల్లు అనుకున్నాడు. అక్కడితో అయిపోయింది. వాళ్ళు మనకు సహాయం చేశారు, మనం వాళ్ళకి సహాయం చేసాం, క్లోజ్ అని నేషనల్ ఫ్రంట్ అనేది పెట్టినప్పుడు వాళ్ళు వచ్చి కోప్పడ్డారు. మీరెందుకు మళ్ళీ 3వ ఇది పెడుతున్నారు? ఆల్రెడీ మేము ఉన్నాం కదా ఆల్టర్నేటివ్ కాంగ్రెస్కి. మీకు కాంగ్రెస్ వ్యతిరేకత ఉన్నప్పుడు మాతో కదా కలవాల్సిందే అన్నాడు ఆయన వచ్చి. ఈయన నో చెప్పాడు. నో చెప్పి ప్రాంతీయ పార్టీల కూటమి ఢిల్లీలో అధికారంలోకి వస్తే తప్ప ప్రాంతీయ సమస్యల గురించి ఢిల్లీ పట్టించుకోదు, ఇది నా సిద్ధాంతం, అందుకని నేను ఫ్రంటే పెడతా. నిజానికి ఈయన కూడా భారతదేశం అనే పార్టీ పెట్టాలనే ఆలోచన చేశాడు ఎన్టీఆర్. ఆ ఆలోచన నుంచి వెనక్కి వెళ్ళడానికి కారణం జాతీయ పార్టీలు పరిష్కారం కాదు దీనికి, ప్రాంతీయ పార్టీల కూటమి అధికారంలోకి రావటమే అని ఆయనకు అనిపించడం వలన మానేశాడు. అది మానేసి నేషనల్ ఫ్రంట్ అన్నాడు. దానిలో కలిసి వచ్చే వాళ్ళందరినీ పట్టుకొచ్చాడు. భయపెట్టాడు కదా ఇందిరాగాంధీని. అవును. రాజీవ్ గాంధీని కూడా భయపెట్టాడు కదా నేషనల్ ఫ్రంట్ పెట్టి, విపి సింగ్ లాంటి వాడిని పట్టుకొచ్చేసి. కాబట్టి ఈ డిజైనింగ్ ఉండేది ఆయన బ్రెయిన్లో. ఈ డిజైనింగ్ అంతా కాంగ్రెస్ వ్యతిరేక డిజైనింగే. అందుకని ఆయనని ఎందుకు చేయాలనుకున్నాడు రేవంత్ రెడ్డి గారు అంటే చాలా క్లియర్గా ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఇప్పటికీ. ఏ ఇన్ఫ్లుయెన్స్? రామారావు గారి తాత్విక పరమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ కాదు,
ఆయనకి కులపరంగా వచ్చినటువంటి ఇమేజ్ని ఇప్పుడు ఆయన ఈ ఒక కులానికి సింబల్ గా మారిపోయాడు కదా నెమ్మదిగా. ఈ జూబ్లీ హిల్స్ తర్వాత ఈ ఏరియాల్లో ఎక్కువ ఆ సామాజిక వర్గం రేపు రాబోయేటువంటి కార్పొరేషన్ ఎలక్షన్స్ లో ఎన్టీ రామారావు గారి విగ్రహానికి ఒక బాధ్యత అప్పచెప్పాడు ఆయన. ఓకే, ఎన్టీ రామారావు గారు మీ విగ్రహం ద్వారా మీరు కనీసం 40% ఓట్ బ్యాంకును మా వైపు లాక్కురావాలి అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ఇచ్చాడు ఆయనకి. సార్, రేవంత్ రెడ్డి స్థానంలో మరొక కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉండుంటే ఇక్కడ ఎన్టీఆర్కి ఇంత భారీ విగ్రహం పెట్టాలి, తర్వాత ఆ ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం ద్వారా ఆంధ్ర ఓట్లను అన్నిటినీ మన వైపు తెచ్చుకోవాలి అనే ఒక ఆలోచన చేసి ఉండేవారంటారా? అంటే ఒక బ్రాడర్ వ్యూహంతో అలా వెళ్ళి అవతల నాయకుడిని మనం కలిపేసుకుని ఆ నాయకుడికి అక్కడ జరిగిన అన్యాయాన్ని ప్రస్తావించడం ద్వారా ఆయన చుట్టూ ఉన్నటువంటి అనుభూతుల్ని, ఆయన గురించి ఉన్నటువంటి జ్ఞాపకాలని మన కంట్రోల్లోకి తీసుకోవటం అనే ఒక వ్యూహం పొలిటికల్గా పన్నటం అనే దానిలో తప్పుందని నేను అనుకోవడం లేదు. ఓకే, అలాంటి ప్రయత్నాలు చాలామంది చేశారు. ఈవెన్ లక్ష్మీ పార్వతి గారిని ఆ ఇల్లు ఖాళీ చేయించినప్పుడు రోడ్ నెంబర్ 13లో ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి ఒక ప్రయత్నం చేశాడు. అంటే ఆవిడకి సందేశం పంపించి, అమ్మ మేము ఉన్నాం, మీరు టెన్షన్ పడద్దు ఓకే అని చెప్పారు. తర్వాత ఆవిడ ఫిల్మ్ నగర్ షిఫ్ట్ అయింది అనుకోండి. అయితే ఇది పొలిటికల్ వ్యూహంలో భాగమే. ఓకే, ఇప్పుడు ఎన్టీ రామారావు గారు నిజానికి ఆయన కన్ను మూసే నాటికి ఇప్పుడున్నటువంటి తెలుగుదేశంతో లేడు. ఈ తెలుగుదేశం పార్టీ నుంచి బయట ఉన్నాడు ఆయన. బయట ఉన్నాడు. వాళ్ళు పార్టీ అధినాయకుడిగా ఆయన యాక్సెప్ట్ చేస్తూ ఆయన ఓన్ చేసుకుంటున్నారు అంతే. అంతే, అవును. బహిష్కృత నేత ఇప్పటికీ కూడా తెలుగుదేశం బహిష్కృత నేత. అవును. ఇంకా అది వెనకైతే తీసుకోలేదని ఇప్పటికీ సోషల్ మీడియా ట్రోల్స్ వస్తూ ఉంటాయి. అది ఆయన కండిషన్. అవును. రెండోది, ఆయన ఆశీర్వాదం తీసుకోవటానికి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు వెళ్ళాడు రోడ్ నెంబర్ 13కి. వెళ్ళినప్పుడు అక్కడ జనాలందరూ చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వడంతో ఆయన ఆగిపోయాడు. ఏమిటి గొడవ అన్నాడు ఆయన లోపల నుంచి. ఓకే, బయట ఏమిటి గొడవ అని అడిగితే, అయ్యా ఇలా ఆయన మీ ఆశీర్వాదం కోసం వస్తున్నాడు అంటే ఈయన నవ్వి ఊరుకున్నాడు. అప్పుడు ఆయన అడిగిన మాట ఏంటంటే, ఆ పక్కనున్న ఆ సమాచారం చెప్పిన వాళ్ళని, హరికృష్ణకి క్యాబినెట్లో ఏవైనా చోటు దక్కిందా ఓకే అని అడిగితే, ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ ఇచ్చినట్టున్నారండి. ఓకే, ఫోన్లే అని లోపలికి వెళ్ళిపెట్టే. అది జరిగిన సీన్ అక్కడ. ఓకే, కాబట్టి ఆ రోజున వెనక్కి తిరిగి వచ్చేసాడు ఈయన. అక్కడ నుంచి రోడ్ నెంబర్ 13 లోపలికి కూడా వెళ్ళే పరిస్థితి లేదు. అక్కడ బాబు ఖాన్ గారి ఏదో ఉంటుంది ఒక పెద్ద కాంపౌండ్, అక్కడ దాకా వెళ్ళగలిగాడు. అక్కడ దాకా వెళ్ళి వెనక్కి వచ్చేసాడు ఈయన. ఓకే, కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వాదం తీసుకుని ఉంటే సీనింగ్ కొలా ఉండేది, కానీ అది జరగలేదు. కాబట్టి ఆయనగానే ఉన్నాడు. అయితే ఈయనకు అదృష్టం కలిసి వచ్చి ఆగస్టులో ఈ సీన్ జరిగితే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరిలో ఆయన కన్ను మూసాడు. అవును. పార్లమెంట్ ఎన్నికలకి ముందు ఆయన కన్ను మూయటం అనేది చాలా అద్భుతంగా కలిసి వచ్చింది. 96 పార్లమెంట్ ఎన్నికలు. ఓకే, 96 పార్లమెంట్ ఎలక్షన్స్కి ముందు ఎన్టీ రామారావు కన్ను మూయటం అనేది చంద్రబాబు నాయుడుకి అదృష్టంగా మారింది. ఓకే, ఓకే. అలా అక్కడి నుంచి అప్పుడు కూడా ఆయన ఎన్టీఆర్ మా నాయకుడు అని చెప్పుకోలేదు. రామారావు గారు అంత్యక్రియలు అవన్నీ వాళ్లే నిర్వహించారు అధికారికంగా. మాకు మాత్రమే హక్కు ఉంటుందని ఆవిడ నెమ్మదిగా పక్కకి గెంటించారు కూడా. ఓకే, లక్ష్మీ పార్వతిని. ఇదంతా చేసి ఎన్టీఆర్ని ఓన్ చేసుకోవటం అనేది చేసినప్పటికీ ఆయన ఎప్పుడైతే ఆ 99 ఎన్నికల్లో గెలిచి మళ్ళీ ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెడుతున్నాము అనే వాతావరణం మొదలైందో అప్పుడు ఎన్టీ రామారావు గారే మా నాయకుడు అని చెప్పడం మొదలుపెట్టాడు. 2004 ఓటమి తర్వాత మరింత ఓన్ చేసుకోవటం మొదలుపెట్టాడు. ఆ 10 ఏళ్లలో ఎన్టీ రామారావు మమ్మల్ని గైడ్ చేశాడు అన్నదాకా తీసుకెళ్ళాడు. ఇది ప్రోగ్రామ్ అయింది. కాబట్టి ఎన్టీ రామారావు బయట ఉన్న నాయకుడు విగ్రహం ఎవరు పెట్టుకున్నా. కానీ ఇప్పుడు ప్రస్తుతం రామారావు గారి పరిస్థితి ఏంటంటే ఆయన ఒక కులానికి సింబల్గా మారాడు. ఓకే, ఇప్పుడు అదే బట్టి విక్రమార్క లేదంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళు కనుక ముఖ్యమంత్రులుగా ఉండుంటే అదే ఎన్టీఆర్ స్థానంలో ఒక వైఎస్ఆర్ విగ్రహం ఉండేది అనేది ఒక వాదన. ఏమంటారు?
వైఎస్ఆర్ విగ్రహం ఉండాలి అనేది ఒక గొడవ అయితే, నిజానికి తెలంగాణ నేటివ్ పీపుల్ అడుగుతోంది ఏంటంటే, అయ్యా మీరు ఫిలిం నగర్, ఫిలిం బోట్లు కబ్జా చేయాలనే ఉద్దేశం మీకుంటే పైడి జయరాజు గారి విగ్రహం పెట్టచ్చు కదా ఓకే అని అడుగుతున్నారు వీళ్ళు. తెలంగాణ అది క్రాంతిదళ్ పృథ్వీ కూడా మాట చెప్పాడు మొన్న. ఓకే పైడి జయరాజు విగ్రహము లేకపోతే ప్రభాకర్ రెడ్డి గారి విగ్రహము పెట్టచ్చు కదా అని. సరే, ఇంకొక యాంగిల్లో సారథి స్టూడియోస్ ప్రారంభించి ఇక్కడ సినిమా పరిశ్రమ అభివృద్ధి చేయాలి అనే ఆలోచన చేసినటువంటి రామకృష్ణ ప్రసాద్ గారు. ఓకే ఆయన చల్లపల్లి జమీందార్, ఆయన ఆంధ్రోడే. ఓకే ఆయన విగ్రహం పెట్టాలా, లేకపోతే రామకృష్ణ ప్రసాద్ గారిని ప్రేరేపించిన కొండా రంగారెడ్డి గారి విగ్రహం పెట్టాలా, ఆయన తెలంగాణ వాడు. ఆయనే రోజులు మారాయి అనే సినిమా సద్దినోత్సవ సభ, అప్పటికి ఇంకా ఆంధ్రప్రదేశ్ ఏర్పడలేదు, ఇది హైదరాబాద్ స్టేట్గానే ఉంది. ఈ హైదరాబాద్ స్టేట్లో జరిగింది ఆ సద్దినోత్సవ కార్యక్రమం, నాగేశ్వరరావు గారి సినిమా. ఓకే దానికి ఈయన ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు రంగారెడ్డి గారు. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా అని చెప్పుకుంటున్న ఆయన అన్నాడు, సినిమా పరిశ్రమ కనుక హైదరాబాద్లో వేళ్ళుకునే ఆలోచన చేస్తే మేము సహకరిస్తామని. ఓకే ఆ సినిమా నిర్మాత చల్లపల్లి జమీందార్ గారు. ఓకే ఆయన అక్కడ సారథి స్టూడియోస్ ప్రారంభించాడు. ఆ సారథి స్టూడియోస్లో మొదటిసారి తెలుగు సినిమా చేసిన వాడు పర్వతనేని గంగాధర్రావు గారు. ఓకే తెలుగు సినిమా పరిశ్రమను నేనే హైదరాబాద్ పట్టుకొచ్చానని నాగేశ్వరరావు గారు చెప్పుకునేవాడు. కానీ నిజానికి ఇక్కడ సినిమాలు తీయాలి అని బలంగా నిర్ణయం తీసుకుని సినిమాలు తీయటం మొదలుపెట్టిన మొదటివాడు పర్వతనేని గంగాధర్రావు గారు. ఆయన పేరు ఎవ్వరు మాట్లాడరు ఇప్పుడు, అదొక విచిత్రం. ఆయన సోదరుడు ఉన్నాడు ఇప్పటికీ, సాంబశివరావు గారు, 100 ఏళ్లకు దగ్గరకు వస్తున్నాడు ఆయన. ఈ మధ్య రాఘవేంద్రరావు గారు వాళ్ళందరూ ఏదో సత్కారం చేశారు ఆయనకి. కాబట్టి గంగాధర్రావు గారి పేరు కూడా గుర్తులేదు వీళ్ళెవరికి. ఎన్టీ రామారావు పేరు ఎందుకు అంటే స్టిల్ ఇప్పటికీ ఆ కులం తాలూకా రిప్రజెంటేటివ్గా ఉన్నాడు ఆయన. దాంతోపాటు ఆయనకు సినిమా లింకులు ఉన్నాయి, అవన్నీ కలిసి తనకు ఉపయోగపడతాయి అనే నేరేటివ్లో ఇది ఒక పొలిటికల్ వ్యూహంగా అధిష్టానానికి చెప్పుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. కానీ ఆయన గతంలో టీడీపీ నేతగా ఎక్కడో టీడీపీ వాసులు ఇంకా మిగిలిపోయి ఉన్నాయి. చాలా చంద్రబాబుకి ఈ రోజుకి చాలా దగ్గరగా ఉన్నారు. ఆయన చంద్రబాబుకి శిష్యుడిగానే ఇంకా వ్యవహరిస్తున్నారు అనే విమర్శ కూడా ఉంది. ఇప్పుడు ఈ నేరేటివ్స్ అన్ని కలిపి డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తూ ఒక నేరేటివ్ని కల్పించి, అంటే ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టడం అనేది తెలంగాణ సెంటిమెంట్ని గాయపరుస్తోంది, ఆంధ్ర పెత్తనంలో తెలంగాణ పాలన నడుస్తోంది అని ఒక అభిప్రాయం క్రియేట్ అవటానికి ఇది ఒక పునాది వేస్తోంది. దీంతో పాటు నరేంద్ర మోడీ గారు ఈయన మాట్లాడుకున్న మాటలు ఈయన ఇంటిగ్రిటీని ఇబ్బంది పెడుతున్నాయి. ఈయన కొంచెం అటువైపు చూస్తున్నాడు, కూటమి వైపు చూస్తున్నాడు అనేటువంటి అభిప్రాయం నరేంద్ర మోడీ గారు ఆయన మాట్లాడుకున్నటువంటి సందర్భంలో కలిగింది. అది ఎన్టీ రామారావు గారి విగ్రహావిష్కరణతో స్థిరపడింది. ఈ మధ్యలో జరిగినటువంటి నాగేశ్వర్ గొడవ, ఆ గొడవలో తెలంగాణ ప్రభుత్వం కొంచెం మౌనంగా ఉండటము, వాళ్ళు అంత చొరవ చూపించడానికి కారణం రేవంత్ రెడ్డి గారితో మనం హ్యాండిల్ చేయగలమనే కాన్ఫిడెన్స్ ఉండటమే. ఈ మూడింటిని లింక్ చేస్తే తెలంగాణ సెంటిమెంట్ని గాయపరిచిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ఒక ముద్ర వస్తాయి. అప్పుడు వచ్చే ఎన్నికల్లో దీన్ని బీఆర్ఎస్ అడ్వాంటేజ్గా తీసుకుంటే, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ద్రోహిగా మారితే ప్రజల మనసుల్లో దీన్ని పక్కన పెట్టి తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొట్టి కాంగ్రెస్ పార్టీని పాతేసే ప్రోగ్రాంకి ఈయన అంకురార్పణ చేసినట్టుగా తయారవుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలంటే ఇమ్మీడియట్గా రేవంత్ రెడ్డిని తప్పించి ఇంకెవరినైనా పెట్టండి అనే ఒక నేరేటివ్ని కల్పించి అధిష్టానాన్ని కలవటానికి కూడా పావులు కదుపుతున్నారు ఇక్కడ. ఇప్పుడే మొదలైంది ఆ కదలిక కాంగ్రెస్లో. అది ఎలా కదులుతుంది, దాన్ని ఈ లోపల ఈయన ఎలా కంట్రోల్ చేస్తాడు అనేది ఒక ఇంట్రెస్టింగ్ గొడవ. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు.
రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.